హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కీమా బిర్యానీ చేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కాజు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన బాగా వేయాక దాని తర్వాత ఇప్పుడు కొంచెం కీమా వేసుకోవాలి. కీమాని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు కొంచెం కారం వేయాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చూసి కొంచెం కారం వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసి బాగా కలపండి. ఇలా ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోండి. బాగా కలిపి, మటన్ కదా కొంచెం వేగాలి బాగా, అప్పుడే మనకు ఆ జ్యూసీనెస్ తినేటప్పుడు చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా కుక్ చేస్తూ ఉండాలి. ఒక 5 to 10 minutes మగ్గనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక మనకు చూడండి మంచిగా క్రిస్పీగా తయారవుతుంది. ఆయిల్ అంతా ఒక దగ్గరికి వస్తుంది. అలాంటప్పుడు మనము బాగా కుక్ అయినట్టు మటన్. ఇప్పుడు దీన్ని మనం ప్లెయిన్ రైస్ వండుకుంటాం కదా, దాంట్లో ఇందులో కలిపేయడమే ఫ్రెండ్స్. చూడండి, ఇలా ప్లెయిన్ రైస్ వేసేసి మంచిగా కర్రీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ కట్టేయాలి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఉంది కదా, ఇలా పిండుకోండి. నిమ్మకాయ పిండుకొని ఇలా బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే అండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉల్లిపాయలతో నంచుకొని తింటే కీమా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చూసి కామెంట్లో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.